కరీంనగర్ నుంచి శబరిమలకు ప్రముఖ గురుస్వామి గడప నాగరాజు ఆధ్వర్యంలో 100 మంది అయ్యప్ప మాల వేసుకున్న మాలదారులు పాదయాత్రగా బయలుదేరారు. ఈ మహాపాదయాత్రను కేంద్ర మంత్రి బండి సంజయ్ భగత్ నగర్ హరిహర క్షేత్రం వద్ద ప్రారంభించారు. ముందుగా గణపతి హోమం నిర్వహించి ఇరుముడి కట్టుకొని పాదయాత్రగా బయలుదేరారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ అయ్యప్ప మాల దీక్ష తీసుకొని 47 రోజుల పాటు నడిచి ఆ అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవడం మహాభాగ్యమని అన్నారు. रवि साइड लो रवि साइड लो रवि మూమెంట్ నడవండి కొద్దిగా మెల్లగా ఫ్లోగా నడవండి. దానికోసం మాత్రమే ఆగి మీ అందరూ దర్శనం చేసుకుందామని చెప్పి మీ అందరూ కూడా ఆశీర్వాదం తీసుకుందామని చెప్పి మహాపాదయాత్ర చేయడం అనేది చాలా మంది మహాపాదయాత్ర చేయాలనుకుంటారు, కానీ ఎవ్వరు చేయలేరు. అయ్యప్ప స్వామి ఎవరికి అవకాశం ఇవ్వాలో ఒక్కొక్కసారి కొంతమందికి అవకాశం ఇస్తారు. ఈసారి మీకు అవకాశం రావడం మీ అదృష్టం. ఇక మీ స్వామివారు మీకు అవకాశం ఇచ్చినట్టే ఆ స్వామివారి మంగళశాస్త్రం మీద ఉన్నట్టే. ఎందుకంటే చాలా మంది మీరు అయ్యప్ప తీసుకున్నందుకు చాలా సంతోషపడుతున్నారు, కానీ అయ్యప్ప తీసే అవకాశం రాదు, అమ్మవారిని తీసేసుకుంటారు. అంటే అయ్యప్ప తీసుకెళ్ళిన అవకాశం స్వామివారు ఆదేశ ప్రకారం తీసుకెళ్ళిన అవకాశం దురుస్వాడుతున్నారు. ఈ మహాపాదయాత్ర కూడా మీకు పాదయాత్ర చేసే అవకాశం స్వామివారు ఇచ్చింది, స్వామివారికి ఆదేశం వచ్చింది. కాబట్టి మనందరూ ప్రశాంతంగా వెళ్ళండి, మంచి ఆలోచనతో పడి ఈ మహాపాదయాత్ర అనేది ఫోటోల కోసం, సెల్ఫీల కోసం, పేరు కోసం కాదు. మీకు సొంతంగా కోరికలు కోరుకుంటాం. సమాజం బాగుండాలి, ఈ దేశం బాగుండాలి, ధర్మం బాగుండాలి, అందరూ క్షేమంగా ఉండాలని చెప్పి ప్రజలు అయ్యప్ప స్వరూపుడు. ఈ కుటుంబం కోసం కూడా ఇబ్బంది లేదు, కానీ సమాజం కోసం కోరుకోవాలి, అందరి కోసం కోరుకోవాలి. మీరు పాదయాత్ర చేస్తున్నారంటే ఇలా కరీంనగర్ నుంచి దాదాపు 80 జిల్లా నుంచి 120 మంది కూర్చుంటే 47 రోజుల పాటు పాదయాత్ర. మామూలు విషయం కాదు. పాదయాత్ర నేను కూడా చేసిన, రాజకీయ పాదయాత్ర చేసిన, 150 రోజులు చేసిన, 1600 కిలోమీటర్లు చేసిన. ఆ కష్టమైందో ఇబ్బంది తెలుసు. నేనంటే మా యాత్ర మీరు చాలా కష్టతరమైన కఠినమైన యాత్ర మీద, కాబట్టి మీకు ఒక పరీక్ష ఇది. అయ్యప్ప స్వామి పరీక్ష పెడుతున్నాడు. నేను వీళ్ళకి అవకాశం ఇచ్చినాను, చాలా మంది అవకాశం పడుతున్నాను, ఎవరికి వెళ్ళి ఒక్కొక్కరు కొంతమందికి ఇస్తాను. ఈసారి స్వామికి అవకాశం ఇచ్చినాను. ఈ అవకాశాన్ని భక్తియుతంగా వీళ్ళు ఉపయోగించుకోవాలని చెప్పి స్వామి పరీక్ష పెడుతున్నాడు. ఆ పరీక్షలో మీరు సక్సెస్ అయితే మీరు తిరుగులేదు. ఆ పరీక్ష సక్సెస్ కావాలంటే మీరు ప్రశాంతంగా, నిస్వార్థంగా, ఒక భక్తి వాతావరణంతో మాత్రమే పోవాలి. పోయినప్పుడు సెల్ఫీ దిగుడు, ఫోటోలు, పేపర్లు అందరూ బాగుండాలని చెప్పి యాత్ర చేసుకునే అవకాశం ఇస్తుంది. ఆ భక్తి వాతావరణాన్ని ఆ రోజుల్లో మాత్రమే పోవాలి. చాలా మంది ఇప్పుడు వేల మంది పోతారు, మంచిగా వేస్తారు. కాబట్టి గతంలో జరిగిన సంఘటనలు దృష్టిలో ఉంచుకొని
అటువంటి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో మనం చేయాలి, చేసుకుంటూ పోవాలి, క్షేమంగా ప్రశాంతంగా పోవాలి. నేను అదే గురుస్వామి చెప్పాను, దయచేసి మార్నింగ్ మీరు 6 లోపల పోవాలనుకుంటారు, 6 లోపల దయచేసి యాత్ర చేయకండి. ఏమైందంటే ఆ చల్లటి వాతావరణం డ్రైవర్స్ అందరూ కూడా నైట్ మొత్తం టైర్డ్ ఉంటారు. ఈ మార్నింగ్ 4 నుంచి 3 నుంచి 6 వరకు 5 వరకు ఏమిటంటే చల్లటి గాలి వస్తే నిద్ర వస్తుంది వాళ్ళకి. మనం పోతాం కానీ వాసక్క రావాలి, కొంచెం కష్టమే. మీరు స్టార్టింగ్ మార్నింగ్ కూర్చొని 5కి స్టార్ట్ చేస్తారు, కొంచెం జాగ్రత్త పోవాలి, జాగ్రత్త పోవాలి, కలిసిపోవాలి. నేను కూడా పోయినసారి ఇక్కడ నుంచి కేరళ వాడు కూడా పోలీసులు గారు అందరూ కూడా రిక్వెస్ట్ చేసుకుని లెటర్ రాసినారు. ఈసారి కూడా ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి కేరళ వాళ్ళు కూడా అందరూ గవర్నమెంట్ డీజీపీ గారికి అందరూ కూడా లెటర్ రాస్తారు, మీకు సెక్యూరిటీ ఇవ్వని చెప్పి. వాళ్ళు కూడా ఏంటంటే రాజకీయ పార్టీ గారు మీరు ధర్మం కోసం అయ్యప్ప దీక్షించుకొని మీరు పోతున్నారు కాబట్టి అందరూ కూడా కోట అందరూ కూడా లెటర్ అందరూ కూడా మీకు సహాయకరిస్తారు. ఎవరు సహకరించిన కూడా అయ్యప్ప స్వామి అనుకూలంగా ఉంటున్నది. ప్రశాంతంగా పోయింది. నేను మళ్ళీ చెప్తాను, జాగ్రత్త పడి మనం పోయేటప్పుడు ఈ మొబైల్ చూసుకుంటూ పోకండి. పాటలు ఇప్పుడు వచ్చాక పక్కన ఆరంభం కాదు, టూల్స్ అనుకుంటున్నారు. ఇవన్నీ చాలా చూస్తుంటాం బయట. బట్ ఇక్కడ ఇబ్బంది చేస్తే కూడా ఏ ఇబ్బంది రాదు. షెల్టర్లో ఇంట్లో కూడా ఇంట్లో పైసలు చేసుకోవడం సహకరిస్తాం. బట్ మీరు యాత్ర చేస్తే మీ యాత్ర చూసి చాలా మంది అయ్యప్ప స్వామి పోటీ వాళ్ళు మేము కూడా యాత్ర చేయాలి, మేము కూడా ఎట్టి కోసం యాత్ర చేయాలని చెప్పి ఆలోచన వాళ్ళకి రావాలి. అట్లా మీరు ప్రశాంతంగా క్షేమం యాత్ర చేయండి. మీ యాత్ర పూర్తిదాకా ఉండాలి, 10 మందికి ఆదర్శంగా ఉండాలి, 10 మంది లోపల భక్తి భావం పెంపొందించే విధంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ 100% మీ యాత్ర క్షేమంగా సంతోషంగా భక్తితో ధార్మిక వాతావరణంలో విజయవంతం చేయాలని ఆ స్వామి మీరు మీ కుటుంబాలు ఏవైతే కోరికలు ఆ కోరికలు స్వామి తీర్చాలని చెప్పి స్వామి గారు వేడుకుంటూ అందరూ విజయవంతం కోరుకుంటున్నారు. చేసి